ద కింగ్ ఆఫ్ పాప్ మైకేల్ జాక్సన్ బయోపిక్ మైకేల్ మూవీ రిలీజ్ అయి నిన్న బుధవారంతో 5 రోజులు కంప్లీట్ అయింది. ఈ 5 రోజుల కలెక్షన్స్ చూస్తే ఇండియాలో ఈ సినిమా 22 కోట్లు నెట్ అయితే కలెక్ట్ చేసింది. చాలామందికి తెలియదు ఈ సినిమా వచ్చినట్టు కూడా ఇండియాలో, కానీ వరల్డ్ వైడ్గా ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మంచి కలెక్షన్స్ వచ్చాయి ఈ సినిమాకు. ఎస్పెషల్లీ అమెరికాలో చూసుకుంటే మనకు ఈ సినిమా అంటే మొదటి వీకెండ్లో బాగానే వచ్చాయి. ఆ తర్వాత మొదటి అంటే 5 రోజులు వర్కింగ్ డేలో తగ్గిన $110 మిలియన్ వచ్చాయి మనకు అమెరికా నుంచి. అంటే మన కరెన్సీలో చెప్పాలంటే 1100 కోట్లు. ఆ తర్వాత మిగతా ప్రపంచ దేశాల నుంచి $130 మిలియన్ అంటే 1300 కోట్లు. టోటల్గా ఈ సినిమా 5 రోజుల్లో వచ్చేసి మనకు 5 కాదు 6 అయింది అనుకోండి. శుక్ర శని ఆది 6 రోజుల్లో మనకు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా $240 మిలియన్, అంటే మన కరెన్సీలో చెప్పాలంటే 2400 కోట్లు ఆల్మోస్ట్ దగ్గర. అంటే ఇప్పుడు ఈ సినిమా బడ్జెట్ కూడా అంతే ఉంది, $200 మిలియన్ ఉంది. సో బడ్జెట్ పైన కొద్దిగా వచ్చాయి అంతే, బట్ అది సరిపోదు. సినిమా హిట్ అవ్వాలి అంటే కనీసం $400 మిలియన్ అంటే 4000 కోట్లు రావాలి. బట్ ఇక ఈరోజు గురువారం కలెక్షన్స్ కొద్దిగా తగ్గిన. రేపు May 1 హాలిడే ఉంది ప్రపంచవ్యాప్తంగా, మేడే. ఈ శుక్ర శని ఆదివారాల్లో ఖచ్చితంగా సినిమా $300 మిలియన్ వరకైతే వెళ్తుంది, కానీ ఇంకా ఎక్కువ రావాలి. 400-500 వరకు వెళ్తేనే సినిమా సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సినిమా అయితే అద్భుతంగా ఉంది. నేను ఇప్పటికే 2 సార్లు చూశాను. కుదిరితే ఈ వీకెండ్లో ఇంకోసారి కూడా వెళ్దాం అనుకుంటున్నాను. నేను చాలామంది నా ఫ్రెండ్స్కి అడిగితే వాళ్ళకి తెలియదు అన్నారు. సో అదే అనుకుంటా, మైకేల్ అని పెట్టారు, మైకేల్ జాక్సన్ అని పెట్టింటే చాలామందికి తెలిసేదేమో. ఏమో మరి సినిమా అయితే చాలా ఉంది. ఫ్యామిలీతో సహా చూడవచ్చు. 2 గంటల సినిమా, మంచి మ్యూజికల్ కాన్సెప్ట్. అది ఈ మైకేల్ హాలీవుడ్ సినిమా. ఓన్లీ ఇంగ్లీష్ వర్షనే ఉంది, తెలుగు డబ్బింగ్ లేదు, ఉండదు కూడా, ఎందుకంటే పాటలన్నీ ఇంగ్లీష్లో ఉంటాయి కాబట్టి. రిలీజ్ అయిన మొదటి 6 మళ్ళీ కన్ఫ్యూషన్ 6 రోజుల్లో ఇండియాలో 22 కోట్లు నెట్, ప్రపంచవ్యాప్తంగా $240 మిలియన్, అంటే మన కరెన్సీలో 2400 కోట్లు. ఓకే, బాయ్.